నిజంగా ప్రస్తుతం ఎన్నో ఆలోచన చేస్తలేరా అంటే గతం నేను వచ్చిన ఇప్పుడు వస్తలేవని జైచాల తప్ప ఇక్కడ ఇంకో 5,000 అది చింత అన్యాయం కాదే వృద్ధాప్య పెన్షన్ ఏదైతుందో అమలు చేయలేకపోవటం ఇట్స్ ఎ క్రైమ్, ఇట్స్ ఎ క్రైమ్, అది ఒక నేరం. నేను నేరం అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదేమైందంటే మనం చట్టం పాస్ చేసింది అసెంబ్లీలో ఐ థింక్ అబౌట్ 4-5 months బ్యాక్ బడ్జెట్ సెషన్ అనుకుంటా. ఎవరైనా తల్లిదండ్రుల పోషణ నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు శిక్షార్హులని చెప్పని చట్టం పాస్ చేసింది. ఇప్పుడు ఆ వృద్ధుల పోషణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు శిక్షార్హుడు కాదా? ఆ వృద్ధుల పోషణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు శిక్షార్హుడు అవుతావా కాదా? బీడీ కార్మికులే మన ఉత్తర తెలంగాణ రాయకల్ తీసుకుంటే నేను అనుకుంటే ఇక్కడ రాయకల్ మండలం అయితే వందలు కాదు వేల సంఖ్యలు ఉంటుంటారు అంటారు, వేల సంఖ్యలు ఉంటుంటారు చెప్పండి. అంటే కేసీఆర్ గారు అన్నాడు బీడీ కార్మికులకు జీవన వృత్తి పెన్షన్ ఆరంభింపజేసినాడు. మొత్తం పరిశ్రమ అంతా బీడీ పరిశ్రమ అంతా చెప్పంటున్నాను హర్షాతిరేకాలు వ్యక్తం చేసినాయి. ఇంత గొప్ప కార్యం దేశం కాదే ప్రపంచంలో లేదు. బీడీ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పింపచేయడం జీవన వృత్తి అనేది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వీళ్ళ కేసీఆర్ గారి యొక్క ఆలోచన. వాళ్ళని ఏమైపోయిందనంటే మహిళల ఆడబిడ్డలు వ్యవసాయ పనిపోతారు కూలీకి, ఇంటి పట్టున ఉండేటోళ్ళు వ్యవసాయ కూలీ పోగలిగేటోళ్ళు ఒక సెక్షన్ పోతారు, సగం మంది పోతారు గ్రామాలల్లో. రాయకల్ ఉన్నది, ఇక్కడ ఎన్ఆర్ఈజెస్ లేదు. రాయకల్ పట్టణం ఉందే, ఇక్కడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు లేదు ఇక్కడ రాయకల్లో, జగిత్యాలలో లేదు, టౌన్స్లో లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఏదైతుందో బయట పని పోలేని కుటుంబాలు ఉన్నాయి, అలవాటు లేక ఎండను ఓడ్చుకోక. వాళ్ళు నీడ పట్టు నుండి ఏదైతుందో బీడీలు చేసుకుంటే వాళ్ళకి ఉపాధి పొందుతారు. వాళ్ళకి ఏంటి దాంతో లంగ్స్ ఇన్ఫెక్ట్ అయింది. బీడీ మేకింగ్తో వస్తుంది కదా మావుడు చెప్పాలి. అయినప్పుడు చెప్తాడు నేను బీడీ పరిశ్రమ ఏదైతుందో నేను అనుకుంటా గ్రామాలలో ఒక 50% ఉంటుంది. బీడీ పరిశ్రమ మీద ఆధారపడ్డ ఆడబిడ్డలు 50% ఉంటారు. నేను జగిత్యాల్లో గమనిస్తేనే చదువుకున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తుల భార్యలు బీడీలు చేస్తారే, ప్రభుత్వ ఉద్యోగస్తుల భార్యలు బీడీలు చేస్తారు. ఇందు బట్టి ఉండలేక ఏదో పని చేస్తే ఇంత కుటుంబానికి తోడ్పడతామని చెప్పని అటువంటి బీడీ పరిశ్రమను నీరుగార్చే విధంగా ఆ ప్రావిడెంట్ ఫండ్ చెల్లించే ఆడబిడ్డలకి ఏదైతున్నదో చెల్లించాల్సిన జీవన భృతి పెన్షన్ ఇంతవరకు 33 మాసాలే ఒక్కటి మంజూరు లేదే. నువ్వు ఏమీ చేయక ఉన్నాయి నీరు కార్చుకుంటూ కొత్తవి అమలు చేసేది లేదా చెప్పేసి నేను నీ మహాలక్ష్మి కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ ఆటో రిక్షా కార్మికుల పెన్షనే కానీ
నువ్వు ప్రధానమైన ఏదైతుందో ప్రత్యక్షంగా లబ్ధి అనుకూర్చే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయి. గతంగా అమలవుతున్నాయి, నీరు కాలుస్తున్నాం. గతంగా అమలవుతున్నాయి, నీరు కాలుస్తున్నాం. మళ్ళీ ఇంకా బొమ్మ ఎందుకు ఆయన ఇది రేషన్ కార్డు మీద ఏం పెద్దరికానికి అంటున్నా నేను. దానికా బీజేపీలు అంటున్నారు 5 కిలోలు మేము ఇస్తున్నాం, 1 కిలో ఆడిస్తున్నాడు, మరి 1 కిలో బియ్యం ఇచ్చిన బొమ్మ పెడితే 5 కిలోలు మేము ఇస్తున్నాం, మా బొమ్మ ఎందుకు పెట్టమని చెప్పి అంటున్నాయి. బీజేపీలు రఘునందన్ రావు, ఇట్లా రాజేందర్ గారు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు 1 కిలో ఇచ్చేటాడు వాళ్ళ బొమ్మ పెట్టుకుని ప్రచారం చేసుకుంటే మరి మేము 5 కిలోలు ఇస్తున్నాం, మా బొమ్మ ఎందుకు పెట్టరని చెప్పి అంటుండే. అంటే ఇవి నాకు అర్థం ఏడికెళ్ళి ఇస్తున్నా ఆయన. అంటే రేవంత్ రెడ్డి ఆలోచన ఏ విధంగా కొనసాగుతుంది దయచేసి గమనించని చెప్పి అంటున్నా. ఇప్పటికైనా ఆ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఏదైతున్నదో నువ్వు ఆడబిడ్డలు ఉసురు పోసుకుంటున్నావు నాయన. మొన్న చెప్పాను నేను, నువ్వు ఆడబిడ్డలు ఉసురు పోసుకుంటున్నావు. నేను నీరు గార్చేయి అమలు ఏదైతుందో నిలిపివేయబడుతున్న కార్యక్రమాలన్నీ ప్రత్యక్షంగా మహిళల సంక్షేమం, మహిళా సంక్షేమ కార్యక్రమాలు నీరు కాలుస్తున్నావు. నేను ఎవరైనా ఆడబిడ్డలు ఉసురు పోసుకున్నోడు ఎప్పుడు బాగుపడరు ఆయన అంటున్నాను. ఆడబిడ్డల ఉసురు పోసుకున్నోడు ఎవడు బాగుపడ్డాడో రేవంత్ రెడ్డి కూడా బాగుపడ్డాడు. ఇక దురదృష్టం ఏంటంటే ఇక 2 ఏళ్ళు మనం భరించాలి. దురదృష్టం ఏంటంటే ఇక 2 సంవత్సరాలను భరించాలి. కాబట్టి ఏదైతున్నదో ఇవాళ నీ రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు ఇంత ఆర్భాటం చేసి ఆరంభింపజేసిన కనైనా నువ్వు అమలు నిలిపివేయబడ్డ కార్యక్రమాలను తక్షణమే పునరుద్ధరింపచేయు. అమలు నిలిపివేయబడ్డటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమాలు, వృద్ధాప్య పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ చెల్లిస్తున్న బీడీ కార్మికుల పెన్షన్, ప్రసూతి ఆర్థిక సహాయం కేసీఆర్ కిట్టు, ప్రసూతి ఆర్థిక సహాయం కేసీఆర్ కిట్టు, రైతు బీమా, ఇవి నిలిపివేయబడ్డ కార్యక్రమాలు చెప్తున్నా నేను. నిలిపివేయబడ్డ కార్యక్రమాలు చెప్తున్నా చెప్పంటున్నా నేను. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో సరే జనంకి ఏ మేరకు గుర్తుందో నాకు తెలియదు కానీ ఈ ఆసరా పెన్షన్ వాజ్ ఓన్లీ 200 రూపీస్. రవి నువ్వు సర్పంచ్ ఉన్నావు అర్లియర్, నిజమాబద్దమ్మా? 200 రూపాయల పెన్షన్ ఏదైతుందో కేసీఆర్ గారు 2000 చేసిందా? 200 రూపాయలు ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు 2000 చేసిండు. 10 టైమ్స్. నీ మొదటి దఫా 1000 రూపాయలు చేస్తే ఇక్కడే రాయకల్లో నేను మాట్లాడినా. ఈ పద్మశాలి సంఘంలో మీటింగ్ అయితే నేను అన్నా, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి టీఆర్సీ వస్తుంది. ఈ పెన్షన్ పెంపు అనేది ఏతుందో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా పెంచుతారు. పెన్షన్ ఇంక్రీజ్ అనేది ఇది మెహర్బానీ కాదు. ఇచ్చే యొక్క సొమ్ము ఏదైతుందో బజార్లో మీకు గతంలో ఏ విధంగా ఉండే నిత్యావసర వస్తువులు ఇవాళ అది ఎంత దానికి రేటు పెరిగింది, దాని దృష్టిలో ఏదైతుందో ఇది హైక్ చేస్తాం. కేసీఆర్ గారు ఏదైతుందో 200 రూపాయలు మొదటి పర్యాయం 1000 రూపాయలు చేసి 1000 మళ్ళీ 2000 చేసి 200 1000 చేసిండు, 1000 2000 చేసిండు. ఇవాళ వాస్తవం 4000 చేయాలి. ఇవాళ 4000 కాదు అసలు 2000 దిక్కు లేదు. 4000 కాదు అసలు 2000 దిక్కు లేదు. ఇప్పుడు ఏమనంటే ఇల్లు కట్టిస్తారేమో అంటారు. ఎస్ కడుతున్న సంతోషం నాయన.
ఇప్పుడు ఫైనల్ బిల్లేక 6 నెలలే అయినా వానికి గదే 3,40,000 ఇచ్చిండ్రా. మరి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఏది ఇస్తుందో 5 లక్షలకు 3,40,000 ఇచ్చిన 1,60,000 రూపాయలు ఎక్కడ ఇవ్వాలి 6 నెలలకి? ఇక నువ్వు కొత్త ఇల్లు కట్టుకోమంటే ఎవడు కట్టుకుంటావు? నువ్వు ఎవరికి ఇస్తావు? దయచేసి ఆర్భాటం ఏదైతుందో వ్యక్తిగత ప్రచారం కాదు. ఆర్భాటం వ్యక్తిగత ప్రచారం కాదు. రేషన్ కార్డు నీ బొమ్మ ఉన్నా లేకున్నా, రేషన్ కార్డు నీ బొమ్మ ఉన్నా లేకున్నా ఇంకా 2 ఏళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కొనసాగుతుంది. సరే, నువ్వు ముఖ్యమంత్రి కొనసాగవు అనేది మీ అధిష్టానం చేతులు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాలు అధికారంలో కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగడా అనేది అది నేను చెప్పలేనా, అది అధిష్టానం చేతులు ఉన్నది. అది ఏమవుతుంది అది. మరి ఆయనకు అభద్రతతో బొమ్మ పెట్టుకుంటుండా, ఆయనకు అభద్రతతో ఏదైతున్నదో ఈ బొమ్మ పెట్టుకుంటే కనీసం బొమ్మను ఉంటుంది కావచ్చు అనుకొని పెట్టుకుంటుండా. దయచేసి ఏదైతుందో రేషన్ కార్డు నీ ఫోటో ముద్రించుకోవడం మీద ఉన్న ఆసక్తి నీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా అమలు చేసిన కార్యక్రమాలు కొనసాగి అర్హతకు అనుగుణంగా అది వృద్ధాప్య పెన్షనే కానీ, బీడీ కార్మికుల పెన్షనే కానీ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ప్రసూతి ఒక మాతృమూర్తి. ప్రసూతి అంటే